ప్రభువైన యేసయ్య నామాన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వచనాల నుండి ధ్యానిద్దాం. చదువుతాను. జాగ్రత్తగా వినండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి వారి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడనని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. 4వ వచనము మొదటి భాగంతోనే పూర్తి చేశాను. విన్నా? యెహోవా వెళ్ళు అన్నాడు. ఆ మొదటి 3 వచనాల్లో మాట్లాడింది యెహోవాయే. 4వ వచనము మొదటి భాగంలో అబ్రాము వెళ్ళాను. అప్పుడు వరకు అబ్రహాము ప్యాసివ్, యెహోవా యాక్టివ్. అబ్రాహాము చేసిందల్లా ఏంటి అంటే వెళ్ళడమే. ఈ వాక్యం మేము చాలాసార్లు విన్నామండి, కొత్త కాదండి అని మీరు అనుకుంటే, విన్నారు కాబట్టి క్రొత్తగా వినండి. విన్నవన్నీ ప్రక్కన పెట్టి ఎప్పుడూ విననట్టు వినండి. ఇలాంటి వాక్యాలకు వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు వినలేదు, మరలా ఇంకా ఏం నేర్చుకుందామా అని చదువుతాను. గమనించలేదు కానీ నేను ఈ ప్రతి వారం వాక్యం చెప్పినప్పుడు తెలిసిన దానితో వాక్యం దగ్గరికి రాను. వాక్యం దగ్గరికి వచ్చి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మన ప్రారంభాలన్నీ వాక్యంతోనే ప్రారంభం అవ్వాలి. ఇక్కడ అబ్రాము యొక్క విశ్వాసము ప్రారంభమైంది వాక్యంతోనే. దేవుని మాట, వెళ్ళు అన్న మాట. రోమీల పత్రికలో కూడా అదే మాట ఉంది. ఏంటంటే, వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది అంటారు. విందాం. విశ్వాసానికి మూలం అది. ఈ వచనాలు మనము గతంలో విన్నప్పుడు దేన్ని సందర్భంగా మాట్లాడతారు అంటే, పిలుపు, విధేయత, ప్రారంభాలు. నూతన ప్రజలు ప్రారంభం అవుతుంది. ఆదికాండం అంటేనే ప్రారంభాలు కదా. అందులో ఇప్పుడు దేవుని యొక్క నిబంధన మరొక నిబంధన యొక్క ప్రారంభం. ఇశ్రాయేలు యొక్క జనం, వాళ్ళ యొక్క ప్రారంభం అబ్రహాముతో నిబంధన. ఎన్నిక, అందరికీ మేలు కలగడానికి దేవుడు కొందరిని ఎన్నుకుంటాడు. ఇక్కడ అబ్రహాంని ఎన్నుకున్నాడని చెప్పేసి దైవం మాటిచ్చాడు, వాగ్దానం. ఇలాంటి ప్రసంగాలు చేసినప్పుడు ఈ వాక్యాన్ని ప్రస్తావించి ఎన్నికగాను, వాగ్దానంగాను, ప్రమాణంగాను, ప్రారంభంగాను, విధేయతగాను, పిలుపుగాను ప్రస్తావించడం జరిగింది.
కానీ ఈరోజు ఈ వాక్యానికి, ఈ ప్రసంగానికి, ఈ వీడియోకి నేను ఏమి టైటిల్ పెట్టానంటే, అబ్రాహాముకి ఆశీర్వాదం అని కాదు. అది అబ్రహాముకి ఆశీర్వాదమే. అందరికీ ఆశీర్వాదము. సకల జనులకు, సకల జాతులకు ఆశీర్వాదము. ఎందుకు ఆ టైటిల్ పెట్టాను? కారణం ఉంది. 12వ అధ్యాయము అర్థం చేసుకోవాలి అంటే 11వ అధ్యాయాన్ని చదవాలి. ఆదికాండం 11వ అధ్యాయంలో మనకి తెలిసిన కథ బాబేలు కథ. షినార్ దేశమందు ఒక మైదానం ఉంది. మైదానంలో ప్రజలు అందరికీ ఒకే భాష ఉండేదంట. అందరూ మేము ఒకే ప్రజ అనేవారంట. వీళ్ళందరూ ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ప్రాజెక్ట్ ఏంటంటే ఒక పట్టణాన్ని కడదాం, ఒక గోపురాన్ని కడదాం. ఆల్రెడీ మనము టెక్నాలజికల్గా అడ్వాంటేజ్డ్, మన ఇన్నోవేషన్ ఉంది. అందరూ రాళ్ళతో కట్టేవారు, మనం ఇటుకలతో కడతాం. అందరూ అడుసులతో కట్టేవారు, మనము మట్టి కీళ్ళతో కడతాము. ఏ చెదిరిపోకుండా సెటిల్ అవ్వడానికి, ఏ ఆకాశాన్ని అంటుకోవడానికి, ఆకాశమును అంటుకుని శిఖరం ఉన్న ఆ గోపురాన్ని కట్టడానికి, ఏ పేరు సంపాదించుకోవడానికి, ఆఖరికి యెహోవా కలుగు చేసుకుని చొరవ తీసుకుని ఆపితే శిథిలం మిగిలింది, అంతా తారుమారయింది, ప్రాజెక్ట్ ఆగిపోయింది. చెదరకూడదు అనుకున్న వాళ్ళు చెదిరిపోయారు. ఒకటిగా ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే ప్రజలు అన్న వాళ్ళు వేరే వేరే అయిపోయారు, తారుమారైపోయారు. ఆకాశాన్ని అనుకున్న వాళ్ళు భూమిలో శిథిలం అయిపోయింది వాళ్ళ గోపురం. పేరు సంపాదించుకుందాం అనుకున్నారు, పేరు మిగలలేదు, ఈ పేరే మిగిలిపోయింది. ఆ పేరు, ఏ పేరు అంటే బాబేలు. సెటిల్ అవుదామన్న ఆశ, ఆకాశాన్ని అంటుకుందామన్న ఆశ, పేరు సంపాదించుకుందామన్న ఆశ. ఆ ఆశకు మారు పేరు బాబేలు. ఇక 11వ అధ్యాయము 2వ భాగంలో వంశావళి ఉంది. ఆ వంశావళి ఏం చెబుతుందంటే అక్కడ మిగిలింది శాపము. ఇక ఏం మిగలలేదు. ఒక ఊరికి తీసుకొస్తాడు. ఆ ఊరు పేరే ఊరు. ఆ ఊరిలో మనకి ఏం కనబడుతుందంటే దేవుని చిత్తానికి అవకాశం లేని మైదానం కనబడుతుంది. అప్పుడు షీనారు మైదానం ఉంది కదా, షీనారు దేశంలో మైదానం ఉంది కదా, అలాగా ఊరొక మైదానం. దేవుని చిత్తానికి అవకాశం లేని మైదానం. అక్కడ దైవ చిత్తానికి ఒక చిగురు. లెంట్ సీజన్లో ఇలాగ వాక్యాలు వింటున్నప్పుడు దేవునికి దగ్గరగా ఉందాము అని మనం చేస్తున్న ఈ చిన్న చిన్న ప్రయత్నాలు ఉన్నాయి కదా, ఈ ప్రయత్నాలన్నీ ఈ చిగురుకు అవకాశం ఇవ్వాలి. లెంటే కాదండి, సంవత్సరం అంతా వాక్యం వినడానికి మనం వచ్చినప్పుడు ఈ బ్రతుకుంది కదా, దేవుని చిత్తానికి అవకాశం లేని ఈ మైదానం ఉంది కదా, ఈ మైదానంలో విశ్వాసం చిగురు పుట్టాలి. మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం.
దేవునికి దూరంగా ఉంటున్నాం. దేవుని చిత్తానికి అవకాశం లేని మైదానాలుగా మిగిలిపోయాం. అలాంటి మనకు విశ్వాసానికి చిగురు పుట్టించేది దేవుని యొక్క వాక్యము. అందుకనే వాక్యం దగ్గరికి వచ్చాము. అబ్రాహాము జీవితంలో వాక్యము తన దగ్గరికి వచ్చింది. ఏంటి ఆ వాక్యం? ఏంటి? ఇదిగో వెళ్ళు. సింపుల్. వెళ్ళు. 2 అక్షరాలు. గో. ఎక్కడికి సావు? చెప్పినడికి వెళ్ళు. ఏంటండి మా జీపీఎస్ కూడా ఎక్కడికో చెప్తే అది ఎక్కడికి తీసుకెళ్ళదు. వెళ్ళమంటారు, ఎక్కడికో చెప్పరు. చెబుతాను వెళ్ళమంటారు అని అనొచ్చు. అబ్రాహాము ఇంకా మౌనమే. దేవుని మాటకి అవకాశం. మాట ఏంటి? నీ దేశం వదిలిపెట్టు. లేదు సార్, నాకు దేశభక్తి ఎక్కువ, నా దేశంతోనే ఉంటాను అనొచ్చు. అనలా అబ్రాహాము. నీ బంధువుల యొద్ద నుండి, ఎంతండి అంత నా సొంతోళ్ళు, వాళ్ళు నేను ఒకటి, వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళగలను అని అనొచ్చు. అనలేదు అబ్రాహాము. నీ తండ్రి ఇంటి యొద్ద నుండి, ఏంటండి మా నాన్న పేరు నిలబెట్టాల్సింది నేనే. ఆల్రెడీ ఒక ఉండేవాడు మా ఇంట్లో, వాడు చచ్చిపోయాడు. మిగిలిన కొడుకుని మరలా నేను మామూలు కాదు, ఇంటి పేరు నిలబెట్టాల్సింది నేనే అని అనొచ్చు. అబ్రాహాము అనలేదు. సొంతూరు నుండి, తండ్రి ఇంటి నుండి, దేశం నుండి వెళ్ళు అని యెహోవా మాట కొనసాగుతుంది. నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరును గొప్ప చేస్తాను. గమనించారా? బాబేలులోనేమో వాళ్ళ పేరును వాళ్ళు గొప్ప చేసుకోవడానికి ప్రయత్నించారు. దానికి విరుగుడు అబ్రాహాముతో యెహోవా అంటాడు, చెదురు, కదులు, వెళ్ళు. ఒక చోట ఉండాల్సిన లేదు, దూరం అవ్వు. నీ పేరు నీవు గొప్ప చేసుకోని అవసరం లేదు. నీ పేరు నేను గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఎవరు ఆశీర్వదిస్తారో వాళ్ళని ఆశీర్వదిస్తాను. నిన్ను ఎవరు దూషిస్తారో వాళ్ళని నేను శపిస్తాను. అందరికీ నిన్ను నీ యందు ఆశీర్వాదము అంటే సకల తెగలకు, అంటే నువ్వు కన్న వాళ్ళకి కాదు, నీ జాతికి కాదు, నీ కుటుంబానికి కాదు, నీ పిల్లలకి కాదు, నీ పిల్లల పిల్లలకి కాదు, అందరికీ నీ యందు ఆశీర్వాదము. భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతారు. 11వ అధ్యాయంలో భూమి మీద ఉన్న సకల జనములు తారుమారయ్యారు, శపించబడ్డారు. ఇప్పుడు భూమి మీద ఉన్న సకల జనములకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు అబ్రాహాముని వెళ్ళమన్నాడు. అడగొచ్చు, చెప్పాను కదా, చాలా ప్రశ్నలు అడగొచ్చు. నాకేం కలిసి వస్తుందండి? నా కుటుంబానికి ఏం కలిసి వస్తుందండి? మా నాన్నకి ఏం కలిసి వస్తుందండి? నా కొడుకు ఏం కలిసి మిగులుతుందండి అని అడగొచ్చు. ఎక్కడికి వెళ్ళమంటారు అని అడగొచ్చు.
మరి నా సొంతోళ్ళ సంగతో అనొచ్చు. అడగలేదు, వాదించలేదు, బేరసారాలు చేయలేదు. ఒక్కోసారి మన విశ్వాసం దేనితో ప్రారంభం అవుతుందంటే ప్రమాదకరంగా అడగడంతోనూ, వాదించడంతోనూ, బేరసారాలు చేయడంతోనూ. నాకేం కలిసొస్తది? ఎక్కడికి వెళ్ళమంటావు? ఏం మిగులుతుంది? అన్న దీంతోనే మన విశ్వాసం ప్రారంభం అవుతుంది, విధేయతతో కాదు. అబ్రహాం అడగలేదు. అబ్రహాం ఒకసారి బేరం ఆడాడండి. ఎప్పుడు అబ్రహాం బేరం ఆడినా మరొకరి కొరకు బేరం ఆడేవాడు, మరొకరికి రక్షణ కొరకు బేరం ఆడేవాడు. సుధం కొరకు బేరం ఆడాడంట. ఇక్కడ 18వ అధ్యాయం చివరి భాగంలో అంటాడు, ఇదిగో సుధం మీదకి ఆ శిక్ష వస్తుంది, ఉగ్రత వస్తుంది అంటే, ఇదిగో అందులో 50 మంది నీతిమంతులు ఉంటే వదిలిపెడతావా? 45 మంది, 40 మంది, 35 మంది, 30 మంది. అక్కడ అబ్రహాము బేరం ఆడింది తన కొరకు కాదు, పరుల కొరకు, ఇతరుల కొరకు. భక్తులారా, మనము ప్రార్థించిన, అడిగిన మన కొరకు కాదు, ఇతరుల కొరకు ప్రార్థించాలి. దానిని విజ్ఞాపన అంటారు. అబ్రహాము చేసింది విజ్ఞాపన. విజ్ఞాపన ఎప్పుడు చేస్తామంటే, దేవుడు నా యొక్క అవసరాలు ఎలాగ తీర్చుతాడన్న ఆ యొక్క విశ్వాసంతో చేస్తాము. అబ్రాహాము తెలుసు, తను పిలువబడింది తన కొరకు కాదు, అందరి కొరకు. కాబట్టి తను అడిగింది తన కొరకు కాదు, అందరి కొరకు అడిగాడు. అది ఆ ప్రయాణం. మీరు ముందు అధ్యాయాలు చదువుతుంటే షెకెముకి వెళ్ళి అక్కడ బలిపీఠము, బేతేలుకి వెళ్ళి అక్కడ ఒక బలిపీఠము, హెబ్రోనుకి వెళ్ళి ఒక బలిపీఠము. దానికి తర్వాత సమరయలో ఉన్న వాళ్ళకి, యూదయలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. బేతేలు కానీ, షెకెము కానీ, ఈ హెబ్రోని కానీ అక్కడే వాళ్ళ యొక్క బలిపీఠాలు ఉండేవి. కానీ అబ్రహాము అప్పుడు పెట్టింది ముందు చూపుతోనే కాదు, ఎప్పుడో నా పిల్లలు ఇక్కడ ఉంటారు అనే ఉద్దేశంతోనే కాదు. తను ఎక్కడెక్కడ ఉన్నాడో తన యొక్క విశ్వాసము అక్కడ వెలగాలి, వెదజల్లాలి. దాని కొరకు తను ఎక్కడికి వెళ్ళినా తన దైవం కొరకు తను బలిపీఠాలు కట్టి తన విశ్వాసాన్ని చూపించాడు. అబ్రహాం గారి జీవితాన్ని ఒక మాటలో చెప్పవచ్చు, అది ఒక యాత్ర, అది ఒక ప్రయాణము. విశ్వాసుల బ్రతికే ప్రయాణము. అందుకనే నూతన బంధంలో దాన్ని ఏమనేవారు అంటే, ఒక మార్గము అనేవారు, వెంబడించడము అనేవారు. ఎప్పుడు సెటిలింగ్ కావండి, ఎప్పుడు ప్రయాణంలోనే ఉంటాము. అబ్రహాము విశ్వాసము ప్రయాణానికి ఆనవాళ్ళు, బాబేలు గోపురము సెటిల్మెంట్కి ఆనవాళ్ళు. చాలామంది అంటారు, ఇదిగో నీకు ఇంత వయసు వచ్చింది, ఇంకా సెటిల్ అయ్యావా అని అంటారు. చాలామంది అంటారు, నువ్వు ప్రభువు నమ్ముకున్నావు కదా, ఏమన్నా సెటిల్ అయినట్టేనా అంటారు. అంటే ఉద్యోగము, ఇల్లు, ఒళ్ళు ఆరోగ్యం, పిల్లలు, ఇదంతా ఆ సెటిల్మెంట్ గురించి, దానితోనే మనము మన విశ్వాసాన్ని కొలుస్తాము. సెటిల్ అయ్యావా? ఏం సంపాదించావు? పిల్లలకి ఏం మిగిల్చావు? ఏం పేరు సంపాదించావు? ఇవన్నీ బాబేలు ప్రశ్నలు. దురదృష్టవశాత్తు దేవుని పిల్లలు, విశ్వాసం అని చెప్పుకునే చాలామంది ఈ ప్రశ్నలు అడుగుతారు. మనం అనుకుంటున్నాము మొదట వెళ్ళి కొంతకాలం బతికిన తర్వాత సెటిల్ అవుతాము అనుకుంటున్నాం. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక. మనకంటూ సెటిల్ అవ్వడానికి ఏ పట్టణము లేదు.
మనం ఎప్పుడూ సెటిల్ కాకుండా ప్రయాణికులుగానే ఉంటాము. ఇంకా ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాము. చదవండి పత్రికలు. పౌలు గాని, పేతురు గాని ఏం చెప్తాడంటే, ఇదిగో మనం పరదేశులుగానే, యాత్రికులుగానే ఉన్నాము అంటారు. యాత్ర, విశ్వాస యాత్ర. బాబేలు సెటిల్ అయిపోయిన లైఫ్. ఇక్కడ ప్రారంభమైన అక్కడికి వెళ్ళామంటే అది ప్రమాదం. యాత్రలోనే ఉన్నంత కాలము ఉంటాము. సెటిల్ అయ్యి చెదరగొట్టబడబోయే బాబేలుకు అలవాటు పడ్డాము. అలవాటు పడద్దు. విశ్వాసంతో ఆయన వైపు చూసుకుంటూ నిరీక్షణతో నిలకడగా యాత్రలో ఉండిపోదాము. అబ్రహాము వెళ్ళాడు. 4వ వచనం మొదటి భాగం. అబ్రహాము వెళ్ళాడు, బ్రతుకంతో వెళ్తూనే ఉన్నాడు. ఎక్కడ సెటిల్ కాలే. వెళ్ళాడు, వెళుతూ ఉన్నాడు కాబట్టే విశ్వాసానికి మూలమయ్యాడు. అన్నీ వదిలి వెళుతూ ఉన్నాడు కాబట్టి అందరికీ ఆశీర్వాదకరంగా మిగిలాడు. ఇదిగో విశ్వాసమైన మనం ఉన్నవి వదులుదాం, బయలుదేరదాం, వెళ్దాం. బ్రతుకంతా యాత్రలా వెళుతూ ఉందాం. అప్పుడు అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాను మరి.